నమస్తే. లవ్ జిహాద్ కేసులు నిత్యం వెలుగు చూస్తున్నాయి. మీడియాలో, సోషల్ మీడియాలో బయట ఎన్ని చూస్తున్నా సరే అమ్మాయిలు పదే పదే మళ్ళీ 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 మోసపోతూనే ఉన్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఒక ఘటన ఖమ్మంలో జరిగింది. ప్రేమ పెళ్లి దీనికి సంబంధించి చోటు చేసుకునే విషాదాంతాల్లో ఎక్కువగా మహిళలే బలిపశువులవుతున్నారు. ఈ మధ్య అయితే టార్గెటెడ్‌గా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి ప్రేమ పేరుతో నమ్మించి, మోసం చేసి వాళ్ళని చంపేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. అసలు అమ్మాయిలు కూడా కనీసం ఆలోచించట్లేదు. చదువుకున్న వాళ్ళు ఉన్నత చదువులు చదివి, అన్నీ ఉండి మంచి కుటుంబాల నుంచి కూడా వచ్చి ఎలా మోసపోతున్నారో, ఎలా ట్రాప్‌లో పడిపోతున్నారో అర్థం కావట్లేదు. అసలు తాను ఎవరిని ప్రేమిస్తున్నాను, పెళ్లాడితే భవిష్యత్ ఏంటి, తన తల్లిదండ్రులను ఒప్పించగలనా, సమాజ కట్టుబాట్ల మధ్య సాఫీగా జీవించగలనా అనే వాస్తవిక అంశాలను కూడా పట్టించుకునే మెచ్యూరిటీ లేకుండానే అమ్మాయిలు ప్రేమ పెళ్ళిళ్ళకు, కేవలం లవ్ జిహాద్ ఒకటే కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా కేసుల్లో కూడా ఇది జరుగుతోంది. విఫల ప్రేమ గాథల్ని, మోసాల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా లవ్ జిహాద్ కేసులు సహా నిత్యం కళ్ళకు కడుతున్నా డిగ్రీలు, పీజీలు చదివిన అమ్మాయిలు కూడా కనీసం స్పృహ లేకుండా ఆకర్షణ, మోహము, మోసపోతున్నారు. ప్రేమ ఊబిలో చిక్కుకుపోతున్నారు. వీళ్ళకు ప్రేమ ఉంటుంది, అవతలోళ్ళకు ఉండదు. మాయ మాటలకు, మోసపు వాగ్దానాలకు లొంగిపోతున్నారు. పెళ్లి తర్వాత తాము వేసిన తప్పటడుగుల ఫలితాల అనుభవంలోకి వస్తుండడంతో భరించలేకపోతున్నారు. చివరకు ప్రాణాలు బలిపెట్టుకుంటున్నారు, లేదా వాళ్ళ చేతిలో బలైపోతున్నారు, హత్య గావించబడుతున్నారు. ఎక్కువ శాతం ప్రేమ పెళ్ళిళ్ళ కేసుల వ్యవహారాల్లో ఇలాంటివి జరిగితే, ఇక లవ్ జిహాద్ కేసుల్లో అయితే ఏకంగా హత్యలు పొట్టన పెట్టుకుంటున్నారు నమ్మి వచ్చిన అమ్మాయిలని. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో జరిగిన ఈ ఘటన గురించి నేను మీకు చెప్తాను. ప్రేమ మోహంలో మోసగాళ్లను నమ్మి వాళ్ళతో వెళ్ళిపోయే అమ్మాయిలను తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించే ఘటన ఇది. మెచ్యూరిటీని, రియల్ థింకింగ్ను అలవర్చుకోమని హితవు చెప్పే ఒక కథ. చిలువేరు మౌనిక 31 ఏళ్ళు, తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. హైదరాబాద్లో పుట్టి పెరిగింది, మహానగరంలో. ఇద్దరు ఆడపిల్లల్లో పెద్దమ్మాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏ లోటు రానివ్వకుండా పెంచారు. ఎంటెక్ వరకు చదివించారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం 6 ఏళ్ల క్రితం రైల్లో విజయవాడ పయనమైంది. సీన్ కట్ చేస్తే మధిర రైల్వే స్టేషన్లో షేక్ బాజీ రైలు కోసం వెయిట్ చేస్తున్నాడు. బాజీది వ్యవసాయ కుటుంబం, తల్లిదండ్రులు ఇద్దరు కూలీలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇంటర్ పూర్తి చేసిన బాజీ ఖమ్మంలో ఓ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయ్యి ఆసక్తి లేక మధ్యలోనే వదిలేశాడు. ఎప్పుడో అంటే అతని క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. మౌనిక ఎంటెక్. మౌనిక వెళ్తున్న ఆ రైల్లోనే మధురకు రాగానే బాజీ ఎక్కాడు, షేక్ బాజీ. అప్పటికి ఇద్దరికి పరిచయం లేదు అసలు. ఎదురెదురు సీట్లలో కూర్చోవడంతో మాటలు కలిసినాయి. తను ఏ పని మీద వెళ్తున్నానో చెప్పింది మౌనిక. తాను అదే పని మీద విజయవాడ వెళ్తున్నట్టు షేక్ బాజీ చెప్పాడు. విజయవాడలో ఇద్దరు ఒకే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. కొన్ని నెలల్లోనే స్నేహితులయ్యారు, సన్నిహితులయ్యారు. ప్రేమగా మారింది. ఇద్దరి మతాలు వేరు, కుటుంబాల అభిమతాలు వేరు, పెరిగిన వాతావరణం వేరు, నేపథ్యం వేరు, చదువులు వేరు, సంప్రదాయాలు వేరు. అయినా షేక్ బాజీలో ఆమె ఏం చేసిందో, లేక బాజీనే ఏం చేశాడో, ఏం మాటలతో మాయ చేశాడో, ఏమని వంచాడో, ఎలా నమ్మించాడో తెలీదు. షేక్ బాజీ మాటలను పూర్తిగా నమ్మిన మౌనిక అతడి పెళ్లి ప్రపోజల్ను ఈజీగా ఒప్పేసుకుంది. కనీసం జీవితంలో స్థిరపడకముందే పెళ్ళి ఎందుకన్న ప్రశ్న కూడా ఆమెలో ఉత్పన్నం కాలేదు. ఈ క్రమంలోనే ఓ రోజు ఆమెను బాజీ తన ఊరు నిదానపురం తీసుకెళ్లాడు. ఆమె పేరును ప్రేజాగా మార్చేశాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న మౌనిక తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. నిదానపురం వచ్చి కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు శతవిధాల. పెళ్లి నిర్ణయం వద్దు, పెళ్లి చేసుకోవద్దు, మన కులం కాదు, మన మతం కాదు, కొత్త వ్యక్తి, మన అంతకుముందు పరిచయం లేని వ్యక్తి, ఎవడెట్లా అంటాడో తెలీదు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, నీ కనీసం కులము మతం పక్కన పెట్టి నీ ఏ రకంగా కూడా నీ స్థాయికి సరిపోడు, మనకు స్థాయికి సరిపోడు, ఆస్తి లేదు, యోగ్యత లేదు, డబ్బే కాకుండా యోగ్యత లేదు, చదువు లేదు, సంస్కారం లేదు, ఏది వద్దు, నీ నిర్ణయం వద్దు, మాతో రా అని బతిమలాడారు. ఆర్థిక భద్రత లేదు ముఖ్యంగా అని చెప్పారు. బతకలేవు, నువ్వు ఎట్లా బతుకుతావు, అట్లా పెరిగిన దానివి అని చెప్పారు. ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. అయినా మౌనిక వాళ్ళ మాట వినలేదు. ఖమ్మం వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోలీసులు పిలిపిస్తే నేను మేజర్ని,
నా ఇష్ట ప్రకారమే షేక్ బాజీని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. పేరెంట్స్ హైదరాబాద్ వచ్చేశారు. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో నిఖా జరిగింది మౌనికకు, షేక్ బాజీకి. ఇద్దరు కొత్త జీవితంలో అడుగుపెట్టారు. పుట్టింటితో తెగతెంపులు చేసుకుంది పూర్తిగా మౌనిక. అయితే తర్వాత బాజీ అసలు రూపం బయటపడింది. బాధ్యత లేకుండా తిరగడం, బలాదూరుగా తిరగడం మొదలుపెట్టాడు. కొన్నేళ్ళు ఖమ్మంలో ఉన్నారు. తర్వాత నిదానపురం మఖా మార్చాడు. 2 అమ్మాయిలు పుట్టారు, మెహక్, మెనురూల్. పిల్లలు పుట్టిన పద్ధతి మార్చుకోలేదు, స్థిరత్వం లేదు, దొంగతనాలకు అలవాటు పడ్డాడు. బైకులు, సెల్ ఫోన్లు, చైన్ స్నాచింగ్లు వీటికి పాల్పడడంతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇవన్నీ మౌనికకు తెలియదు. ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంది. పోలీసులు ఇంటికి వచ్చి సోదాలు చేసి షేక్ బాజీని అదుపులోకి తీసుకోవడంతో ఆమెకు విషయం అర్థమైపోయింది. 6 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు భరించుకుంటూ తల్లిదండ్రులను ఎదిరించి వచ్చింది, చేసింది, ఇంకా అనుభవించక తప్పదంటూ జీవనం అతనితోనే ఉంటుంది. అయితే తన భర్త దొంగ అని, షేక్ బాజీ అనేవాడు దొంగ అని తేలడంతో ఆమె భరించలేకపోయింది. అత్తమామలు కూలి పనులకు వెళ్ళిన తర్వాత 2 పిల్లలకు ఊరేసి తను ఊరేసుకొని చనిపోయింది. ఎవరికీ ముఖం చూపించలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. 6 ఏళ్ల క్రితం వరకు తల్లిదండ్రుల నీడల ఆనందంగా ఉన్న మౌనిక యవ్వన మోహంలో అపరిపక్వతతో అడుగులేసి జీవితాన్ని బలిపెట్టుకుంది. మోసగాడి మాయ మాటలు నమ్మి, ఎందుకు కొరగానోడు, పైసాకు కొరగానోడు, చూడగానే మొదటి పరిచయంతో వాడిని నమ్మి మోసపోయింది. పుట్టింటితో తెగదెంపులు చేసుకుంది. మతం మార్చుకుంది వాడి కోసము. ప్రేజీగా మారింది మౌనిక. కనీసము వాడు దొంగ అని తెలిసిన తర్వాత వదిలిపెట్టిన ఏం కాదు, అమ్మ నాన్న కదా క్షమించే వాళ్ళేమో. మమ్మీ డాడీ నన్ను క్షమించమని వాళ్ళ కాళ్ళ మీద పడి శరణు పెడితే వాళ్ళు తనకు మంచి జీవితం ఇచ్చే వాళ్ళేమో, హక్కును చేర్చుకునే వాళ్ళేమో తన 2 పిల్లలతో సహా. ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయింది. మొహం లేదా ఆమెకి, మొహం లేకపోయింది. ఆత్మాభిమానం ఆమెను ఒంటరిని చేసింది. చివరకు కడుపున పుట్టిన చిన్న పిల్లలను కూడా చంపింది. చిన్న పిల్లల్ని చంపింది. తను ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల మాట ప్రకారం అదే పెంపకంలో ఆ తల్లిదండ్రులకు తోడబుట్టిన చెల్లెలు లండన్లో స్థిరపడింది. చక్కటి జీవితం, తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంది. ఆమెకు తగిన యోగ్యత, మతము, చదువు, అన్ని విధాల యోగ్యుడైన ఆ అబ్బాయిని తల్లిదండ్రులు చూస్తే పెళ్లి చేసుకుంది. సంతోషంగా లండన్లో సంతోషకరమైన జీవితం ఆమె గడుపుతోంది. మౌనిక దిక్కులేని శవంలా నిదానపురంలో మిగిలిపోయింది. ఏం చెప్తారు? మీడియా హెచ్చరిస్తానే ఉంది, వద్దు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇన్స్టాలో పరిచయం అయ్యి చిన్నపిల్లలు, మైనర్లు కూడా వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలు ఎవరు మోసగాళ్ళ వాడలో పడకండి. తల్లిదండ్రుల పెద్దల మాట వినండి. ప్రేమలో పడి పెళ్లి చేసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించుకోండి. మా బిడ్డను షేక్ బాజీ మాయమాటలు చెప్పి ట్రాప్లోకి దించాడు. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. పెళ్లి చేసుకోవద్దని అప్పుడే మేము నెత్తి నోరు బాదుకున్నాము, మా మాట వినలేదు. నా బిడ్డ అప్పుడే నా మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆడబిడ్డలారా, తొందరపాటుతో జీవితాలను నాశనం చేసుకోవద్దని మౌనిక తల్లిదండ్రులు రోధిస్తూ చెప్తున్నారు. ఇది విషాదాంతమైన మౌనిక గాథ. ప్రేజీ షేక్ బాజీని పెళ్లి చేసుకొని ప్రేజీగా మారి 2 బిడ్డల్ని కానీ తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకున్న మౌనిక విషాద గాథ ఇది. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.